ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన సీనియర్ నాయకులు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి రాధా దంపతులు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో సుదర్శన హోమం నిర్వహించారు. ओम विष्णुस्वाम रक्षतु चक्रभूतं दरपूर्वकं शक्तिर्दक्षिणम् अपरं गतवते चेयनन्दकोदस्थात् वासुकिमन्तरे श्रुतरेस्त्राः विघ्नाधीशो प्रसादादिन्द्रो भयाद्दुर्गाद्यमो वरुणो विक्रमाद् वेरोत्तक्षयात् श्रीसर्वाभ्यवोनाभ्य सम्यक् सुमनसः सर्वे रक्षन्तु. यज्ञाय आतुं यज्ञवतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वन्निगातु भेषजं षण्णो अस्तु द्विपदे सिञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः. पृथिवी शान्ता साक्षिणा शान्ता सामे शान्ता सुजगुं समयतु अन्तरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगुं सुजगुं समयतु. దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వర్తించారు. గంజి చిరంజీవి రాధా దంపతులు నిర్వహిస్తున్న సుదర్శన హోమంలో శాసన మండలి విప్పు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య, జనసేన నేతలు చందు సాంబశివరావు, రాష్ట్ర జిల్లా మండల నాయకులు, వీర మహిళలు, పలువురు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో సుదర్శన హోమం ఎంతో విశిష్టతను సంతరించుకుందని దేవస్థానం ప్రధాన అర్చకులు మాలివంతం శ్రీనివాస దీక్షితులు మంగళగిరి టైమ్స్కి ప్రత్యేకంగా వివరించారు. జయ నరసింహ, జయ జయ నరసింహ. మాతా నృసింహస్య పితా నృసింహ, భ్రాతా నృసింహస్య సఖా నృసింహ, విద్యా నరసింహో దృఢం నృసింహ, స్వామే నరసింహ సకలం నరసింహ. మన మంగళాద్రి క్షేత్రం మంగళగిరిది. ఇక్కడ స్వామివారు ఎగువ సన్నిధిలో సుదర్శన నారసింహుడుగా స్వామివారు అక్కడ ఉద్భవించారు. ఈ మంగళాద్రి క్షేత్ర స్వయంయుక్తంగా కృతయుగంలో హిరణ్యక సంహారం అయిన తర్వాత నమూచి అనేటువంటి రాక్షస స్వామి యొక్క సుదర్శన చక్రంతో సంహరింపజేశారు. అక్కడ ఆ ఉగ్రరూపంగా స్వామి సింహం నోరులా నోరు తెచ్చుకొని ఎగువ సన్నిధిలో స్వామి అక్కడ ఉద్భవించారు. ఆ యొక్క ఉగ్రరూపాన్ని శాంతపడని చెప్పేసి ప్రాధేయపడి దేవతల స్వామివారికి కృతయుగంలో అమృతం తీసుకొని వచ్చి శాంతపరిచారు. అదేవిధంగా త్రేతాయుగంలో ఋషులు ఆవు నెయ్యి, ద్రౌపదయుగంలో పాండవులు ఆవు పాలు, కలియుగ ధర ప్రకారంగా మానవులం మనం అందించలేం కాబట్టి స్వామివారు ఇక్షురసాన్ని అంటే చెరుకుతో తయారు చేసిన పదార్థాన్ని నేను అమృతంగా స్వీకరిస్తానని చెప్పటం, ఆ యొక్క చెరుకు రసంతో తయారు చేసిన బెల్లాన్ని స్వామివారికి మనం ఒక నీళ్ళల్లో కలిపి మిశ్రమం చేసి దాంట్లో యాలకులు మిరియాలు తగు పాలలో వేసి స్వామివారికి నివేదింపజేయాలి. ఈ సుదర్శన నారసింహుడు అంటే స్వామివారు పానకం తాగుతున్నారు కాబట్టి పానకాల నరసింహస్వామిగా పేరు ప్రఖ్యాంతులు కాచి మనందరం కూడా స్వామిని అట్లాగే పిలుచుకుంటూ ఉంటాం. స్వామి యొక్క సుదర్శనంతో సంహరించారు కాబట్టి ఆ యొక్క నారసింహ రూపంలో స్వామి అంతర్గతంగా ఉన్నారు కాబట్టి సుదర్శనం చూడంగానే ఆ యొక్క స్వామి దర్శనాన్ని చేసుకోగానే మనకి అంతా శుభము కలుగుతుందని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్ర పురాణంలో కూడా చెప్పబడి కేవలం భక్తుల కోసం వచ్చేటువంటి రూపమే నారసింహ రూపం. అన్ని క్షేత్రాల్లో మనం తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క పళ్ళు కానీ ఏదైనా నివేదన స్వామివారికి చూపించి మనకిస్తారు. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో ఈ సుదర్శన నారసింహ స్వామివారు భక్తులు అక్కడ ఉన్న అర్చక స్వామి ఆ యొక్క పానకాన్ని భక్తుల యొక్క గోత్రనామం స్వామివారికి విన్నవించి ఆ యొక్క శంఖంతో స్వామి యొక్క
నోటి ద్వారా గర్భంలోకి ఇస్తూ ఉంటారు. ఆ స్వామి స్వీకరించేటప్పుడు మనకి చిన్నపిల్లల పాలు ఏ విధంగా అయితే తాగుతున్న గుటక శబ్దం వస్తుంది, అదేవిధంగా స్వామి యొక్క గుటక శబ్దం వస్తుంది. అటువంటి గొప్ప మహోత్తరమైనటువంటి క్షేత్రం ఈ మంగళాద్రి క్షేత్రం. ఇది మంగళగిరిగా గుంటూరు జిల్లాలో ఉంది. విజయవాడకి 11 కిలోమీటర్ల దూరంలో, అదే గుంటూరుకి 22 కిలోమీటర్ల దూరంలో మధ్య స్థానంలో ఉంది. ఇది అమరావతి రాజధానిలో ఉంది. ఇక్కడ ఈ మంగళాద్రి క్షేత్రంలో ప్రతినిత్యం కూడా భక్తులందరికీ వాళ్ళకి జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కానీ, గృహంలో దోషాలు ఉన్నా కానీ, ఈ శత్రు భయాలు ఏదన్నా ఉన్నా సరే ఈ మంగళాద్రి క్షేత్రంలో సుదర్శన నారసింహ హోమం చేస్తారు. ఈ యొక్క సుదర్శన హోమం చేయించుకున్నట్లయితే మనకి జాతకంలో కానీ, అదేవిధంగా ఏదన్నా పితృదోషాలుండి వివాహం జరగటంలో ఎటువంటి దోషాలు ఉన్నా, రాహు దోషాలు ఉన్నా వాటన్నిటిని కూడా ఈ యొక్క సుదర్శన నారసింహము వాటన్నిటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి ఈ యొక్క సుదర్శన నారసింహస్వామి క్షేత్రంలో ఈ సుదర్శన నరసింహ హోమం చేయటం ఈ మంగళాద్రి క్షేత్రంలో ప్రతినిత్యం కూడా భక్తులందరికీ వాళ్ళ యొక్క కోరిన రోజున ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఈ సుదర్శన నాశనం చేయించుకున్నట్లయితే మనకి అత్యంత వైభవపేతంగా మనలో తేజస్సు పెరిగి ఈ శత్రు భయాల నుంచి కానీ, ఇటువంటి దోషాలు ఉన్నటువంటి వాటి నుండి కూడా విముక్తి చెందుతామని చెప్పేసి నరసింహ పురాణంలో చెప్తుంది. కాబట్టి ఆ సుదర్శన నారసింహ హోమం ఈ మంగళాద్రి క్షేత్రంలో ప్రతిరోజు చేస్తూ ఉంటారు. మిగతా క్షేత్రాల్లో ఒక స్వాతి నక్షత్రం రోజు కానీ అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మంగళాద్రి క్షేత్రంలో సుదర్శన రూపంలో స్వామి ఇక్కడ ఆ యొక్క నమూచి రాక్ష సంహరించి ఇక్కడ సంయుక్తంగా ఉద్భవించారు. కాబట్టి ప్రతినిత్యం కూడా సుదర్శన హోమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చేసి అటువంటి హోమాన్ని చేయించుకొని మీకు ఏదైనా దోషాలను కానీ, ఎటువంటి భయాలున్నా కానీ, మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆటంకాలు కలుగుతున్నా కూడా వాటన్నిటికీ కూడా ఈ సుదర్శన హోమం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క హోమాన్ని చేయించుకోండి. అదే శివాలయంలో అయితే విఘ్నేశ్వర పూజ చేస్తుంటారు. మన ఏదన్నా కానీ కార్యక్రమాలు ఆటంకం కలిగినప్పుడు విఘ్నేశ్వర పూజ చేస్తుంటారు. ఈ విష్ణాలయాల్లో ఈ సుదర్శన హోమము అంతకన్నా శక్తివంతమైనది. కాబట్టి కోటి సూర్య సమప్రభ సుదర్శన నారసింహ. సుదర్శనం ఎట్లా ఉంటుంది? కోటి సూర్యుల యొక్క ఒక సూర్యుడి కాంతికే మనము ఆ యొక్క తేజస్సుకి తట్టుకోలేకపోతుంది. ఇటువంటి కోటి సూర్యుల కాంతి ఏ విధంగా అవుతూ ఉంటుందో అంత కాంతి వెలుగులో ఈ సుదర్శనం ఉంటుందంట. అటువంటి రూపంలో ఈ నారసింహుడు ఇక్కడ ఉద్భవించారు. కాబట్టి మీ అందరూ కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ ఈ సుదర్శన నారసింహ హోమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ హోమాన్ని చేయించుకోవచ్చు. చేయించుకునే భక్తులు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిన తిలకాన్ని ధరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించుకోండి. అటువంటి ఈ యొక్క సాంప్రదాయ దుస్తులు కానీ, నుదుటిన తిలకాలు కానీ లేకుండా మీరు హోమం దగ్గరికి వచ్చినట్లయితే వారికి అనుమతించబడదు. కాబట్టి మన హైందవ ధర్మ ప్రకారంగా మనం అందరం కూడా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే చక్కగా మన ధర్మ ప్రకారంగా, ఆచార ప్రకారంగా మన హైందవ ధర్మాన్ని మనందరం కూడా మనం కాపాడుకుంటూ సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా నుదుటిని ధరించి ఆ యొక్క దేవాలయాల్లో ఆ స్వామివారు ఎవరైతే ఉంటారో ఆ స్వామి యొక్క నామస్మరణ చేసుకుంటూ చక్కగా దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలు మీ అందరూ కూడా పాత్రులు కావాల్సిన కోరుతున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. ఇక్కడ నుంచి
विनायकस्य श्रीमङ्गलाद्रिक्षेत्रनिवासिनः श्रीपानकालनृसिंहस्वामिनः अनुग्रहप्रसादित्यर्थं स्वामिनः अनुग्रहप्रसादेन यजमानस्य मनोवाञ्छाफलसिद्ध्यर्थं यजमानस्य जनकुलगोत्रोद्भवस्य उत्तराषाढानक्षत्रमकरराशोजातायाः पवनकल्याणनामनेस्य यजमानस्य शरीरेः सम्पूर्ण आयुरारोग्यैश्वर्यावृत्त्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थम् आयुरारोग्यैश्वर्यावृत्त्यर्थं शीघ्रमेव मनस्सङ्कल्पितकार्यसिद्ध्यर्थं स्वामिनः अनुग्रहप्रसादेन षट्चक्रमहासुदर्शन चपण्डि सह कुटुंबाना क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं शीघ्रमेव मनस्संकल्पित कार्याणाम् आनुकूल्यता सिद्ध्यर्थं लोककल्याणार्थं स्वामिनः षट्चक्र महासुदर्शन नारसिंह नवग्रह धन्वन्तरि स्वामिनः अन्यस्वरूप वेदमूर्ति श्री अभयांजनेय स्वामिनः अन्यसूक्त सहित विशेष मूलमंत्र होमं आचार्यमुखेन अहं कारयिष्ये यथाशक्ति पूर्णाहुति होमं करिष्ये కూడా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని ధ్యానార్థం స్వామినః యజమానస్య जनकुलगोत्रोद्भवस्य उत्तराषाढानक्षत्रे मकरराशोजातायाः पवनकल्याणनामधेयस्य यजमानस्य शरीरेः सम्पूर्ण आयुष्याभिवृद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्धिरस्तु नारसिंहपरिपूर्ण अनुग्रह प्रसादसिद्ध्यर्थं स्वामिनः पूर्णाहुतिहोमं घोष्ये ओम सप्तते अग्ने समिधः सप्तदिक्पाः सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिराप्रणस्वा घृतेन स्वाहा प्रतधान विद्वाननस्तु कृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा ॐ प्रतधान विद्वाननस्तु कृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा पूर्णाहुतिमुहूर्तस्मुहूर्तो अस्तु ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तधाम विस्वाहा मुहूर्तो अस्तु उदिस्मादेर्वते नित्यं सर्वयज्ञकृतं भवेत् इमारतयोर्पूतिः आदित्यस्तो नमः कयायुषं भवते तस्य प्रयायुषं देवानां प्रयायुषं तन्मे अस्तु प्रयायुषं दीर्घायुष्याय बलाय शताय सकलमध्यसे प्रयायुषं समर्पयामि मेधा प्रज्ञा यशः बुद्धिं श्रियं देहि मे अव्यवाहन देहि मे अव्यवाहन ओम नमयते मनसो नमस्ते कारः वज्राय नमस्ते दक्षिणाग्नये नमः हवनीयाय महावेद्ये नमो नमः आण्डद्वयोपपाद्याय అంటే ఒక 5 తర్వాత 5 రండమ్మా అందగా తింటే రేట్ చాలండి ఒక 5 తర్వాత ఇంకో 5 ఋషికేశవాసుదేవ నమోస్తుతే ఓం దేవతాప్రీణాతే హరియాప్యా అనంతరాయాయ సర్వస్వమోహినాత్తమః భవతి సర్వస్యాప్తే సర్వస్య దిత్తే सर्वमेव तेनाप्नोति सर्वं जयते वृषशैलाधिपते देवतुन्नः वृषभाद्रीश्वर एव देवतुन्नः हरिशैलाधिपते देवतुन्नः भगवान् वेङ्कट एव देवतुन्नः श्रीश्रीनिवासः
परमदेवतन्नः श्री श्रीनिवास परमन्धन्नः श्री श्रीनिवास कुलदेवतन्नः श्री श्रीनिवास परमागजन्नः भद्राब्जे भाग्योस्मेः करदलकमले सर्वदा सिंहस्वामि परिपूर्णानुग्रहप्रसादेन यजमानस्य शीघ्रमेव मनस्सङ्कल्पितकार्यसिद्धिरस्तु उन्नतोन्नताभिवृद्धिरस्तु स्वामिनः अनुग्रहप्रसादेन मनोवाञ्छाफलसिद्धिरस्तु नारसिंह षट्चक्रमः सुदर्शन नारसिंह धन्वन्तरे होम परिपूर्णानुग्रहप्रसादेन यजमानस्य तिरुकुलगोत्रोद्भवस्य उत्तराषाढनक्षत्रमकरमासो जातायाः पौनकल्याण नामधेयस्य यजमानस्य शरीरेः संपूर्ण आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु आयुष्याभिवृद्धिरस्तु। ఒక్క తెలుగు ప్రజలకి కాకుండా యావత్ భారతదేశ ప్రజలంతా అభిమానిస్తున్న నాయకుడు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన నాకు తెలిసి గత 6-7 ఏళ్లుగా అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకి బ్యాక్ పెయిన్ తరచూ వస్తుంటుంది. అదేవిధంగా చిన్ననాటి నుంచి ఆయనకి బ్రాంకైటిస్ ఉంది. దానివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు కూడా పడుతుంటారు. విపరీతమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిద్రాహారాలు మాని కష్టపడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆయన 4 రోజుల క్రితం సడన్గా కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. అంత కొద్ది రోజుల ముందే ఆయన అనీజీగా ఉండటం మేమందరం గమనించాము. ఎప్పటికప్పుడు ఏదో ఒక వైద్యం చేసుకుంటూ ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే సడన్గా సిక్ అయిన తర్వాత వ్యక్తిగత డాక్టర్లు మీరు అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది, మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పినప్పుడు ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆయనకి ఆ రోజు సాయంత్రమే ఆపరేషన్ జరిగిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యారు, బాధకు గురయ్యారు. ముఖ్యంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికుల పరిస్థితి అయితే చెప్పనవలసిన పని లేదు. ఈ 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ విశేషంగా పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కావాలని కోరుకుంటూ అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన మంగళగిరి నృసింహస్వామి క్షేత్రంలో, ఇది ఒక దివ్యక్షేత్రం మనకు తెలిసిందే, ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తక్షణం ఆ భగవంతుడు నెరవేర్స్తాడు అనేది మనం గట్టి విశ్వాసంతో ఉంటాం. దీనిని పురస్కరించుకొని మన జనసేన నాయకులు గంజి చిరంజీవి గారి దంపతులు ఈ రోజున మహాసుదర్శన యాగాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యాలతో మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకుంటూ ఈ రోజున యజ్ఞం తలపెట్టారు. ఈ యజ్ఞం పూర్ణాహుతి ఇప్పుడే ముగిసింది. మన మంగళగిరి ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు హైదరాబాద్లో పని ఉండటం వల్ల ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అందుకని ఈ చిరంజీవి గారి యొక్క సంకల్పాన్ని అభినందిస్తూ ఈ యజ్ఞ ఫలం కారణంగా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరలోనే మళ్ళా ప్రజల మధ్యకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. జనసేన అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజల అభిమాన రాజకీయ నాయకులు, రాజకీయాలలో నీతి, నిజాయితీ, ధర్మం, ప్రజల సంక్షేమం కోసం పదవి ఉన్నా లేకపోయినా
అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే మహోన్నతమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య పాల కొద్దిగా అవ్వటం, తర్వాత శస్త్రచికిత్స చేయటం, ప్రజెంటు విశ్రాంతిలో ఉన్నారు. ఆయనకి త్వరితగతిన ఆరోగ్యం సమకూర్చాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులు వారికి ఉండాలని, అదేవిధంగా రాష్ట్రంలో జనసేన నాయకులు, ప్రజలు, వీర మహిళలు, జన సైనికులు వివిధ రూపాలలో పూజలు, ప్రార్థనలు, నమాజులు చేస్తూ ఆయన ఆరోగ్యం కోసం అందరూ కూడా ముక్త కంఠంతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మహాసుదర్శన యాగం నరసింహస్వామి గారిది. ఇది చాలా అత్యున్నతమైన యాగం. ఆయనకి స్వస్థంగా ఆయుష్ కలిగే విధంగా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉండే విధంగా యాగం చేయటం, దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న గౌరవనీయులు ఎమ్మెల్సీ జనసేన పార్టీ గౌరవ పిడుగు హరిప్రసాద్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, స్థానిక ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, చందు సాంబశివరావు గారు, కిలా రోసయ్య గారు, మిగతా వీర మహిళలు, మా నాయకులు, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ ఇచ్చేశారు. చాలా సంతోషం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మరో రాజకీయ పురోగతులై ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.